హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఉమా సహస్రంలో ప్రథమ శతకంలో ద్వితీయ స్తబకంలో ఉన్నాం. అందులో విషయమే ఈశ్వర శక్తుల యొక్క భేద అభేద స్వరూపాల గురించి ఈ స్తబకంలో చదువుకుంటాము అని ముందుగా చెప్పుకున్నాం. అందులో మొట్టమొదట 5 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. పైగా ఇది కొంచెం వృత్తం కూడా పంచచామర వృత్తం కాబట్టి ఇందులో ప్రతి వాక్యంలోనూ అంటే ఇక్కడున్నవి ఛందోబద్ధమైన వాక్యాలు కాబట్టి అందులో 16 అక్షరాలతో కూడి ఉంటుంది అనేటువంటి వివరాలు ముందుగా తెలియచేసుకున్నాం. అందులో 6వ శ్లోకంలోకి ప్రస్తుతం వెళ్తున్నాం. ఈ పంచచామరం అన్నాం కనుక శ్లోకాలు కూడా 4 పాదాలు ఉండి మనకు కొంచెం చదవడం నడక కూడా కొంచెం చామరాలు అమ్మవారికి వీస్తున్నట్టుగా ఉండాలి కనుక యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాం మనం. అయితే ఇక్కడ భవం భణంతి తాంత్రికా స్వదాశ్రయం తమవ్యయం సమామనంతి వైదికా సదర్చితే సదాహ్వయం న కశ్చిదర్థభేద ఏతదాఖ్యయోర్ద్వయోర్భవేత్ భిధేయమాదిమం పదం పుమాన్ పరం నపుంసకం. అద్భుతమైన విషయం ఏంటండి అంటే కొంచెం అందుకోసమే భాష మీద కూడా ఒక విధమైన అభిమానం కలగడానికి ఇంకా ఇందులో ఏముందో తెలుసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉన్నటువంటిదండి ఈ ఉమా సహస్రం. అంతేకాకుండా భాష తెలిసిన వాళ్ళు ఎంతో ఆనందానుభూతిని పొందగలుగుతారు. ఎందుకంటే పద ప్రయోగాలు చేస్తూ సంస్కృతంలో మనం ముందుగా చెప్పుకున్నాం, వీళ్ళందరూ ఆడవాళ్ళు వాళ్ళందరూ మగవాళ్ళు, ఇదంతా ఈ ఆడమగ కానువని నపుంసకలింగం అని చెప్పడానికి లేదండి. ఒక పదాన్ని బట్టి దాని యొక్క జెండర్ అంటే లింగ నిర్ణయం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఉన్నవి పదాలు మనం విడదీసుకుంటే ముందు భవం భజంతి భణంతి తాంత్రికాః త్వదాశ్రయం తం అవ్యయం సమామనంతి వైదికాః సదర్చితే సదాహ్వయం న కఃచిత్ అర్థభేదః ఏతదాఖ్యయోః ద్వయోః భవేత్ భిదా ఇయం ఆదిమం పుమాన్ పరం నపుంసకం. అంటే ఇందులో ఈ భగవతి అని అమ్మవారిని అక్కడ సంబోధిస్తూ నీకు ఆశ్రయుడు అక్షయుడు అయినటువంటి పరమ పురుషుని తాంత్రికులందరూ ఏమంటారండి, భవుడు అని అంటారు. అదే వేదవేత్తలు అయితే ఏమంటారండి, సత్ అంటున్నారు. ఆ పరమ పురుషుడే సత్ అని కొందరు, భవుడు అంటే పరమ పురుషుడు అని కొందరు అంటున్నారు. ఈ 2 నామాలకు ఏమాత్రము అర్థ భేదము లేదు, అర్థంలో ఏమాత్రం భేదం లేదు. ఇంకా మనం కొంచెం అదే అందుకనే సంస్కృతం అన్నాం. ఓకే, కొంచెం వ్యాకరణ దృష్ట్యా చూడాలి అంటే భవ అనేది పుంలింగ శబ్దం, సత్ అనేటువంటిది నపుంసకలింగ శబ్దం. ఇంకా కావాలంటే భవా శబ్దము భూసత్తాయాం అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడింది. భవతి అనేటువంటి రూపం కూడా ఉంటుంది కాబట్టి సత్ అనేటువంటి శబ్దం అస భువి అనేటువంటి ధాతువు నుంచి ఏర్పడింది. అంటే అస్థి అనేటువంటిది. భవతికి అస్థికి తేడా ఏం లేదు కదండి. అయితే ఈ భవ సత్ శబ్దాలు 2 కూడా సత్తా అనేటువంటి అర్థము కలిగినవే. అందువల్ల వీటికి రూప భేదమే కానీ అర్థభేదము లేదు అని చెప్తున్నారు. తర్వాత సచేద్భవో అభిధానతో భవాన్యసిత్వమవ్యయే
సమీర్యతే స సద్యతి త్వమంబ భణస్య శేషతి నతే అస్తి భావత న శక్తిరూపిణీః విద్యసే న వేద్మి కాళికే కథం సతో అసతశ్చ భిద్యసే. ఇంకా సహా చేత్ భవః అభిధానతః భవానీ అసి త్వం అవ్యయే. సమీర్యతే సహ సత్ యది త్వం అంబా భణ్యసే సతీ న తే అస్తి భావత న శక్తిరూపిణీః విద్యసే న వేద్మి కాళికే కథం సతః అసతః చ భిద్యసే. ఈ రెండు ఏ విధంగా తేడా ఉంటాయమ్మా అని ఇందులోనే అవ్యయే అంటే ఏ మార్పు లేనటువంటిది అని ఒక అమ్మవారి సంబోధన, అంబా అని ఒక సంబోధన, కాళికే కాళీమాత అని ఈ మూడు కూడా సంబోధనలు మనకి. అంటే ఇందులో మరి ఈ ఈ భవ సత్తుల గురించి చెబుతూ వికారరహితమైనటువంటి అవే చెప్పుకున్నాం కదండి, అవ్యయం అని, ఓ దేవి అని చెబుతూ ఆ పరమ పురుషుని నామము భవ అయితే నువ్వు భవానీ అవుతున్నావు. అలాగే అమ్మా ఆయన సత్ అని చెబితే నువ్వు సతీ అని చెప్పబడుతున్నావు. నీకు సత్తా అంటే ఉనికి లేకపోవడం అనేది ఏమీ లేదు. ఎలా చెప్పినా నీకు నీ శక్తితో కలిసిందే ఆ భవుని యొక్క ఉనికి కూడా అవుతోంది. అందుకని ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు కనుక. కాళికాదేవి సత్ అసత్తుల కంటే కూడా భిన్నమైనటువంటిది, సత్ అసత్తు విలక్షణమైనటువంటి దానవు నువ్వు. అంటే ఇక్కడ విలక్షణం అంటే ఏంటంటే వాటిని మించినటువంటి దానవు నువ్వు. అందుకని అది వేరు ఇది వేరు అని ఎలా చెప్పగలుగుతారో నాకు అర్థం కావటం లేదు అని ఇక్కడ కవి వాపోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే కాళికే అనే పదము కానీ ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అవ్యయే అన్న సంబోధనలు కానీ వాటి అర్థాలు కూడా నాశరహితమైనటువంటిది అని సాభిప్రాయంగా కాళికే అంటే మహాశక్తి కాలస్వరూపిణి అని కూడా అమ్మవారిది గురించి విశేషంగా మనకి తెలియచేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా మనకి గణపతి ముని చెప్తున్న దాంట్లో అమ్మవారి గురించి చెబుతూ భవుడితో పరమేశ్వరుడితో కలిసినటువంటి అమ్మవారు అని అని చెబుతూ పరమేశ్వరు వల్ల ఆయన ఉనికి అని, ఆయన కోసమే పరమేశ్వరు ఉన్నది అని ఈ పరస్పర అభేదాన్ని ముందు నుంచి కూడా మనకి తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. ఇది మనం బాగా గ్రహించాలి అని అంటూ జగద్విధాన కార్యతః పురాసురాసురస్తుతే త్వమంబ జీవితం భవస్య భావమూలవాదినాం వికల్పవర్జితామతి ప్రబోధమూలవాదినాం రసోనపేక్ష ఉత్తమ ప్రమోదమూలవాదినాం ప్రబోధమూలవాదినాం ప్రమోదమూలవాదిన. ప్రబోధం బోధించినటువంటి వాళ్ళు, ప్రమోదం అంటే ఆనందించినటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. జగద్విధాన కార్యతః పురా సురాసురస్తుతే హే దేవి త్వం అంబా జీవితం భవసి అభావమూలవాదినాం వికల్పవర్జిత మతిః ప్రబోధమూలవాదినాం రసః అనపేక్షః ఉత్తమః ప్రమోదమూలవాదినాం. మన సంస్కృతిలో ఈ అభావ భావ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అభావం అంటే యాబ్సెన్స్ లేకపోవడం, భావం అంటే ప్రెజెన్స్ ఉంది అనేటువంటిది మనం ఈ అర్థాలు మనం గమనించుకోవాలి. అయితే
ఇక్కడ చెబుతున్నారు. ఇంకా అంటే ఎక్కువ ఇందులో మనకి అర్థమవుతుంది. గణపతి ముని తాత్వికులు వేదాంతులు కూడా ఏ విధంగా అర్థం చేసుకుని వాళ్ళు చెబుతున్నటువంటి నామాలు వాటికి అర్థం వాళ్ళు ఎలా అనుకుని చెబుతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ వివరిస్తూ దాంట్లో ఉండే మహిమని మనకి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దేవదానవుల చేత కొనియాడబడుతున్న తల్లి జగత్ సృష్టికి పూర్వం, అదే చెప్తున్నాం మనం, అభావం. ఈ అభావం మూలము అని కొందరు చెప్తున్నారట. ఇదే నీవు ప్రాణము అనేటువంటి నామాంతరము కలిగిన జీవితముగా ఉన్నావు. అయితే జగత్ సృష్టికి అభావం అని కొందరంటే చితి మూలము అని కొందరు చెప్తున్నారు. నేను ఇంతకుముందు పరమ చితి అనేటి ఒకటి కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. అంటే ఏంటంటే ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుడికి దగ్గరగా ఉండేటువంటిది అనేటువంటి అర్థం. అయితే ఇంకా ఈ వికల్పరహితమైనటువంటి మతిగా ఉన్నావు అంటే చితి మూలము అనేటువంటి వాదించు వారి మతం ఏంటండి అంటే వికల్పరహితమైనటువంటి మతిగా ఉన్నావు. అంటే ఏమాత్రం అందులో అభ్యంతరం లేదు, చాయిస్ లేదు. అలాగా నువ్వు మతిగా బుద్ధి అయి ఉన్నావు. ఇక జగత్ సృష్టికి ఆనందం మూలము అని కొందరు చెప్తూ ఉన్నారు. నీవు అన్యాపేక్ష లేనటువంటి పరమ స్వరూపిణివి కనుక. అంటే ఇదంతా ఎందుకు వస్తున్నాయండి అంటే ఈ అభావము అనేటువంటి వారు ప్రాణశక్తిగాను, ఈ చిత్తు మూలము అనేటువంటి వారు చిత్ శక్తిగాను, ఆనందం మూలము అంటున్నటువంటి వాళ్ళు పరమ రసస్వరూపిణిగాను ఉమాదేవి ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా భవత్యసావతో భవాన్యనాదిరంతవర్జిత జగంతి మాతి నిత్యమో రసౌ తదభ్యధాయుమా రసాత్మికోస్యతే అఖిలైరసౌ తతః శివోచ్యతే పరైవ మీషితు స్థితిస్త్రిధ బుధైరుదీర్యతే. అంటే ఇక్కడ భవతి అసౌ అతః భవాని అనాది అంతవర్జిత జగంతి మాతి నిత్యం ఓహో అసౌ తత్ అభ్యుధాయి ఉమా రసాత్మిక ఉస్యతే అఖిలైః అసౌ తతః శివా ఉచ్యతే పరా ఏవం ఈసితుః చితిః త్రిధా బుధైః ఉదీర్యతే. ఈ పరమేశ్వరుని యొక్క పరచితి అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామండి, ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి దగ్గరగా ఉండేటువంటి శక్తి, అంటే పరమేశ్వరుడితో ఉన్నటువంటి శక్తి. ఇక్కడ దీన్ని మళ్ళీ 3 రకాలుగా ఈ శక్తి గురించి తెలియచేస్తున్నారు కదా అనేటువంటిది చెప్తున్నారు. ఈ పరచితి అయినటువంటి మహాశక్తి ఎప్పుడూ ఉంటుంది కనుక, ఆది అంతాలు లేవు కనుక భవాని అని. అలాగే ఊ అనేటువంటి శివుని నుండి పుట్టినటువంటిది, అంటే శివుని నుండి పుట్టింది. మా అంటే దాని కొలుచుటకు వీలు లేనటువంటిది కనుక ఉమా అనేటువంటిది. ఈమె రసస్వరూపిణి అయినటువంటి ఉమాగా కొందరు చెప్తే, అయితే అందరి చేత కోరబడుతుంది. అందరూ కూడా ఈమెని పొందాలి అని అనుకుంటారు కనుక ఈమె శివ అని చెప్పడం అంటే అమ్మవారి దగ్గరకు వచ్చేప్పటికి శివ అనేటువంటి నామం. అలాగా ఈ 3 పరచితిని పండితులు 3 నామాలతో పిలుస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. ఒకటి భవానీ, ఒకటి ఉమా, మరొకటి శివ అని. అంటే పరమేశ్వరుడి దగ్గర ఉండేటువంటి ఆ శక్తినే పండితులు ఈ విధంగా అంటున్నారు కదా అని చెప్తున్నారు. అలాగే 10వ శ్లోకంకి వచ్చి చితిః పరైవ కామనా రసేన కేనచిద్యుత చితిః పరైవ సర్వదా అప్యనంత్యజస్య తు క్రియా
చితిః పరైవ గోచరావభాసిక మతిః స్మృతా త్రితైవమన్యథా చితేశ్చిరంతనైః ఉదీర్యతే. ఇంకా ఇందులో చితిః పరా ఏవ అది సుప్రీమే. కామనా రసేన కేనచిత్ యుతా చితిః పరా ఏవ సర్వదా అపి అనంతి అజస్య తు క్రియా చితిః పరా ఏవ గోచరావభాసికా మతిః స్మృతా త్రితా ఏవం అన్యథా చితేః చిరంతనైః ఉదీర్యతే. అందరూ కూడా ఈ పుస్తకాల దగ్గర పట్టుకుని శ్లోకాలు చూస్తూ వింటున్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అలా శ్లోకాలను చూస్తేనే ఇందులో నేను చెప్తున్నటువంటి ఇక్కడ మనం ప్రస్తావన చేస్తున్నటువంటి పద విభాగం అర్థమవుతుందండి. లేకపోతే ఓ 4 పదాలు విన్నాక మనకు కొంచెం నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని శ్లోకం చూస్తూ వింటే బాగుంటుంది, పదచ్ఛేదం అర్థమవుతుంది. ఈ పరచితియే అనిర్వచనీయమైనటువంటి రసముతో అనుభవయోగ్యమైనటువంటి ఆనందంతో కూడింది కాబట్టి ఇది ఇచ్ఛాశక్తి కూడా అని కూడా చెప్తున్నారు. ఈ పరచితియే ఎప్పుడూ పరపురుషుని యొక్క ప్రాణరూపిణి అయి ఉంటుంది కాబట్టి క్రియాశక్తి అవుతోంది, వైటల్ కదండి. అలాగే ఈ పరచితియే సకల విషయములను ప్రకాశింపచేస్తుంది కాబట్టి జ్ఞానశక్తిగా. ఈ విధంగా 3 రకాల శక్తులు కూడా ఇంకా ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. అంటే పూర్వ శ్లోకంలో మనకి కేవలం వాటి పేర్లు చెప్పారు, భవానీ, ఉమా, శివ. ఆ శక్తులు ఎలా పనిచేస్తాయి అని ఇంకా మనకి వివరంగా తెలియచేశారు ఈ శ్లోకంలో. ఏమేమిటండి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా కూడా అమ్మ పనిచేస్తుంది మనలో అని చెబుతూ, చికీర్షతి ప్రభో జ్వలత్వదీయ కీల సంతతే వికీర్ణ ధూమజాలమేతదంబరస్థలం తతం విసృష్టితః పురాసి యా శివ ప్రభుత్వరూపిణి పృథక్ ప్రభుశ్చ లక్షితాసి సా సవిత్రి పుష్కరే. అంటే చికీర్షతి ప్రభౌ జ్వలయత్వదీయ కీల సంతతేః వికీర్ణ ధూమజాలం ఏతత్ అంబరస్థలం తతం విసృష్టితః పురా అసి యా శివ ప్రభుత్వరూపిణి పృథక్ ప్రభుః చ లక్షితా అసి సా సవిత్రి పుష్కరే. మనకి అన్నిటికీ కూడా లక్షిత, చికీర్షతి, ఇష్టపడడం, కోరుకుంటున్నాం అని చెబుతూ మనకి జనని పరమేశ్వరుడు నీ జ్వాలామాలల నుంచి ప్రకాశిస్తున్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి పొగ వంటి స్వీయ కారణ ద్రవ్యమును ఆకాశమునందు అంతటా ప్రసరింపచేయ కోరినప్పుడు సృష్టికి పూర్వము ఈశ్వర సామర్థ్య రూపముతో ఉన్న నువ్వు ఆకాశమునకు ప్రత్యేక ప్రకాశ రూపముగా ఉన్నట్లు కనిపించితివి అని చాలా విశేషంగా చెప్తున్నారు. అంటే మరి ఇంతకుముందు మరి సృష్టికి పూర్వం అందరూ ఏమి అనుకుంటున్నారు అనేటువంటిది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. ఇంకా సృష్టికి పూర్వం అభావం అని కొందరు, చితి అని కొందరు, ఓకే, అందరూ ఆనందం అని కొందరు అనుకున్నారు అని చెప్పాం కదండి. అందుకని ఇక్కడ దాని గురించి ఇంకొంచెం వివరిస్తూ, సృష్టికి పూర్వము పరమ పురుషుని నుంచి
వేరు కాకుండా ఆయన సామర్థ్య రూపంలో ఉన్నటువంటి శక్తి సృష్టి జరుగుచుండగా ఆయన కంటే వేరైనటువంటి నియామక శక్తిగా కనిపిస్తుంది. ఇది అంటే పని చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నట్టుగా ఉంటుందండి. ఆ పని జరుగుతూ ఉండగా, ఓకే, పని ప్రారంభించటానికి ముందు ఆయనతో కలిసి ఉన్నటువంటి శక్తి పని జరుగుతూ ఉండగా ఆ జరుగుతున్న పనిని ఆమె నియమిస్తూ ఉన్నట్టుగా, పైనుంచి అంతా కూడా ఆమె పరిశీలిస్తూ ఉండి చూస్తున్నట్టుగా మనకి నియామక శక్తిగా అమ్మ కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే పునర్విపాకతో ఘనీభవద్భి రక్షిగోచరైః తతస్తతః సముజ్వలైః ఖసూక్ష్మరేణుగోలకైః అజాండవృక్షకోటికందబృందవత్ వ్యధాః పురా మహేశదృష్టిమయ్యుమే అంబ మండలాని భాస్వతాం. పునః విపాకతః ఘనీభవద్భిః అక్షిగోచరైః తతః సముజ్వలైః ఖసూక్ష్మరేణుగోలకైః అజాండవృక్షకోటికందబృందవత్ వ్యథాః పురా మహేశ్వరదృష్టిమయీ ఉమే అంబ మండలాని భాస్వతాం, ప్రకాశింపచేయమ్మా అని చెప్తున్నారు. అంటే పరమేశ్వరుని సంకల్ప రూపిణి అయినటువంటి అమ్మ ఉమా అని పూర్వశ్లోకంలో చెప్పుకున్నట్టుగా, అంటే పూర్వశ్లోకం అంటే సృష్టికి ముందు అనేటువంటి విషయాలు ఏవైతే చెప్పుకున్నామో ఆ విధంగా అయితే ఆకాశమున ప్రకాశింపచేయబడినటువంటి పొగ వంటి సూక్ష్మ ద్రవ్యములు, అంటే సూక్ష్మం అని ఎందుకు చెప్తున్నారండి? పొగ ఏమంతా ఇదిగా మనకేమీ స్పష్టంగా కనపడేది కాదు కాబట్టి, సూక్ష్మ ద్రవ్యములు పరిణామవశమున గడ్డకట్టి దృష్టి గోచరములై పరిణామ ప్రభావము వలన క్రమముగా ప్రకాశిస్తూ, అంటే ఈ పరిణామం జరగడం వల్ల ఆ పొగలు కూడా ఏమిటవుతున్నాయండి? గడ్డ కట్టి అవి దృఢంగా తయారయ్యి, అంటే దృష్టి గోచరాలు అవుతున్నాయి, అంటే కనపడుతున్నాయి స్పష్టంగా. ఆ పరిణామ ప్రభావం వల్ల అవి ప్రకాశిస్తున్నాయి క్రమశః. ఆకాశమునందు సూక్ష్మ రేణుగోళములు అయ్యాయటండి. సూక్ష్మంగా చిన్న చిన్న రేణువులతో అవి గోళాలుగా అయ్యి, ఆ గోళములతో నువ్వు ముందుగా సూర్యగోళములను చేసితివి. ఇదంతా కూడా అసలు సృష్టి ఎలా జరిగింది, అమ్మవారు ఎలా చేశారు అనేటువంటిది చెప్తున్నారండి. ఆ గోళములతో నువ్వు సూర్యగోళాన్ని తయారు చేశావు అంటున్నారు. ఆ సూర్యమండలాలు బ్రహ్మాండ మండలములు అనేటువంటి వృక్షములకు, అంటే దుంపల గుంపుల వలె ఉన్నాయి. అంటే వృక్షములకి ఈ దుంపలు గుంపులుగా గుత్తులుగా ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఉన్నాయి అంటున్నారు. అంటే భాస్వతాం మండలాని అంటే మామూలుగా ప్రకాశం కదండి, కాంతివంతమైన నక్షత్ర మండలాలు అనేటువంటి అర్థాన్ని చెప్పాలి. కాకపోతే సూర్యులే మిక్కిలి దూరముగా ఉండటం వలన నక్షత్రముల వలె కనిపించుచున్నవారు అన్నదే కవికి ఇష్టమని ప్రభాకారులు చెప్తున్నారు. అది అంటే ఆ వర్ణనలో కవి యొక్క హృదయం మనకు తెలుసుకోవడానికి, మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మహేశ దృష్టిమయి అను చోట దృష్టి పదమునకు సంకల్పము అనే అర్థం చెప్పుకోవాలి. సంకల్పమే సృష్టికి నిమిత్తము కాబట్టి ఈ వివరణము తదైక్షత అనేటువంటి ఉపనిషత్ వాక్య వివరణకు అనుకూలంగా ఉంది. అంటే చాలా గ్రహాలతో ఉన్నటువంటి ఒక్కొక్క సౌర్య కుటుంబం, దానికి సూర్యుడే మూలభూతుడు. అందువల్ల వృక్షములకు
కందము అంటే కందమూలాలు అంటాం కదండి, మూలము అయినటువంటి దుంప వలె బ్రహ్మాండమునకు సూర్యుడు మూలమని ఎందుకు చెప్పబడింది. బా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ఈ దీనికి చెట్టు దుంప అని ఎందుకు చెప్పారండి అంటే, ఈ చెట్టుకి ఈ కందము అనేటువంటిది ఎలాగైతే మూలమో అలాగా ఈ బ్రహ్మాండానికి సూర్యుడు మూలము సుమా. ఆ సూర్యుని కొన్ని గోళాలతోటి సౌర కుటుంబము, ఓకే, అది అమ్మవారి యొక్క సృష్టిలో భాగమే సుమా అనేటువంటిది ఇక్కడ తెలియచేయడం జరుగుతోంది. అందుకని ఇక్కడితో 12 శ్లోకాలు చెప్పుకున్నాం. మనం ఇక్కడితోటి ఆపుదాం. అందరం కూడా అర్థం చేసుకుని అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే తత్సత్ శ్రీమాతుః సమర్పణమస్తు. స్వస్తి.